వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఓ పెద్ద వయసు నిల్చో. నిన్న స్కూల్కి ఎందుకో రాకపోతేవి? సార్ నిన్న మా కోడి గుడ్డు పెట్టింది. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కోడి గుడ్డు పెట్టిందా? అందులో వింతేముంది? వింత లేదా సార్? అయితే నువ్వు పెట్టు చూద్దాం. ఇంకోసారి వింత లేదా సార్? అయితే నువ్వు పెట్టు చూద్దాం. ఆడిపై నా మీద ఎందుకు గాని? ఏంటి మమ్మీ ఎవడీడు? ఓయ్ భవేష్ నిల్చో. అన్నిటికన్నా పురాతనమైన జంతువేదో చెప్పురా. ఇంకేంది సార్? జీబ్రా. జీబ్రా అదెట్లరా? అది ఇంకా బ్లాక్ అండ్ వైటే కదా సార్, దానికి ఇంకా కలర్ రాలే. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మంచిగా చెప్పేవాళ్ళే కూర్చో. ఓ చాణిక్య నీకేమైంది? అతను దెబ్బలేంది? ఏమైంది నీకు? అంత మీరు పెట్టిన పంచాయితీ సార్. ఊరిని మధ్యలో నేనేం చేసినావా? మీరేమన్నారు సార్? గాడిద మీద కవిత రామన్నారు. గాడిదని పట్టుకొని పోయిన సార్, అది తన్నింది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడాను. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. మంచిదనింది. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. సరే కానీ భవిష్యత్తు నిల్చో. నారు పోసినోడే నీరు పోస్తాడు అంటారు కదా, అట్లా నువ్వు ఒక సామెత చెప్పురా. పాఠాలు చెప్పినోడే పరీక్షలు రాయాలి సార్. मतलब वो अलग ही लेवल का बंदा था. మీకు పాఠాలు చెప్పుడు కన్నా పల్లీలు అమ్ముకుంది నేను కానీ. పోండి పోండి, మీకు దండ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా.